అమరావతి రాజధానిపై చట్ట ప్రకారమే గతంలో తీర్పు వెలువరించినట్లు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ తెలిపారు. రాజధాని ప్రాంత రైతులు విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్లో జస్టిస్ రాకేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తిగా తన వృత్తి ధర్మం పాటించినట్లు జస్టిస్ రాకేష్ కుమార్ చెప్పారు. వైసీపీ పాలనలో పోలీసులు చట్టాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. I don't know what I did, but as a judge of Andhra Pradesh High Court, whatever was correct, I did my job. Being a judge, it was the responsibility of the judge to protect the right of citizen. And in protecting right of the citizen, I passed number of orders. So it was only my judicial work which I did. మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంటే ఏదైతే భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలుగుతుంటే గౌరవ న్యాయమూర్తిగా ఉంటూ తమ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ఈ యొక్క ప్రాథమిక హక్కులు రాజ్యాంగ హక్కులను కాపాడినటువంటి మహానుభావుడు జస్టిస్ రాకేష్ కుమార్ గారు. అమరావతి రాజధాని మహోద్యమంలో పాల్గొన్న వారందరి తరపున, ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, దళిత రైతులు అందరి తరపున కూడా ఈరోజు జేఏసీ ప్రతినిధులు రాకేష్ కుమార్ గారిని కలిసి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేసుకొని మాకు వారు ఇచ్చినటువంటి దానికి మా యొక్క కృతజ్ఞతాపూర్వకంగా చిరు సత్కారం చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిది 6093 అసలు ఇతని చరిత్ర ఏంటని బయటకు తీసిన వ్యక్తి ఈ మహానుభావుడు జస్టిస్ రాకేష్ కుమార్ గారు. ఇటువంటి వారు జడ్జిలుగా ఉన్నారు కాబట్టే మన భారతదేశంలో ఇప్పటికీ ప్రజాస్వామ్యం ప్రవలుతూ ఉంది. లేకపోతే ఎప్పుడో అమరావతి భూస్థాపితం అయిపోయేది. కాబట్టి ఆయనకి ఇప్పటికి కూడా మేమందరం కూడా సదా మా జీవితాంతం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం.